ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ ఉదయకాలమున ప్రభు మనతో మాట్లాడినట్లుగా ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క వాక్యమునకు సిద్ధపడదాం. ప్రార్థన. మా స్తుతులకు కారణభూతుడు అయ్యున్న గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయానికై స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మమ్మల్ని ప్రేమించి మరి ఒక దినమును నీ కృపచేత అనుగ్రహించిన విధానాన్ని బట్టి స్తోత్రములు. ఈ ఉదయ కాలమున నీ వాక్యమును నాయన విని వాక్యాన్ని అనుసరించి నీ కృపను సంపాదించుకొనుటకు మాకు సహాయము చేయమని దేవా, నాతోను మా ఒక్కొక్కరితో ఈ ఉదయకాల సమయమున మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము సమూయేలు 2వ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము నుండి 10వ వచనం వరకున్న వాక్య భాగమును చదువుకుందాం. గిల్బోవ పర్వతమునకు నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన ఈటి మీద ఆనుకొని ఉండెను. అతడు రథములను రౌతులను తనను వెనువెంట తగులుచుండుట చూచి వెనక తిరిగి నన్ను కనుకొని పిలిచెను. అందుకు చిత్తము నా ఏలినవాడా అని నేనంటిని. నీవెవడవని అతడు నన్ను అడుగగా నేను అమాలేకీయుడని చెప్పి తిని. అతడు నా ప్రాణము ఇంకా నాలో ఉన్నది గాని తల త్రిప్పు చేత నేను బహు బాధపడుచున్నాను. నీవు నా దగ్గర నిలవబడి నన్ను చంపుమని సెలవీయగా ఈలాగున పడిన తర్వాత అతడు బ్రతకడని నేను నిశ్చయించుకొని అతని దగ్గర నిలిచి అతని చంపితిని. తర్వాత అతని తల మీదనున్న కిరీటమును హస్తకంకణములను తీసుకొని నా ఏలినవాడవైన నీ యొద్దకు వాటిని తెచ్చియున్నాను అనెను. మనము చదివిన వాక్య భాగము సౌలు యొక్క మరణము ఎలాగూ సంభవించినదని ఒక వ్యక్తి, ఒక అమాలేకీయుడు దావీదు దగ్గర వివరించడం చూడగలము. సౌలు యొక్క జీవితంలో తాను పరిపాలిస్తున్నప్పుడు తన ప్రవక్త ద్వారా అనగా సమూయేలు ద్వారాగా యెహోవా సెలవిచ్చిన కార్యం ఏమిటంటే అమాలేకీయులను సమూల నాశనము చేయుము. నీ జీవితంలో అమాలేకీయులకు ఎక్కడ స్థలము ఉండకూడదు అని చాలా తేటగా సెలవిచ్చినారు. అయితే సౌలు చేసిన కార్యం ఏమిటంటే అమాలేకీయుల్లో బలహీనులను చంపివేసి రోగముతో ఉన్న వాటిని హతమార్చి మంచి వాటిని రాజును అతడు ఏమి చేయలేదు. దాని పరివర్షణ ఏమిటని మనం చూసినట్లయితే యుద్ధములో తాను మరణించడానికి తన కత్తి పైన తానే పడి మరణం రాకపోతే తనేమి చేస్తున్నాడు, అటు వెళ్ళే ఒక వ్యక్తిని పిలిచి నాకు ప్రాణము పోలేదు, నాకైతే కష్టంగా ఉంది, నేను చనిపోవాలి అని అడిగినప్పుడు అతడు పైన నిలబడి కత్తి ఇంకా లోతుగా ఆయనలో దింపినట్లుగా చూస్తూ ఉన్నాం. మన జీవితంలో కూడా అనేక సార్లు ప్రభు యొక్క వాక్యం చాలా తేటగా చెప్పుతుంటుంది. నీలో ఉన్న అమాలేకీయులను పరిపూర్ణముగా నాశనము చేయము. నీ జీవితములో నుండి అమాలేకీయుల యొక్క ఎటువంటి గుర్తులు లేకుండగా తీసివేయము అని అనగా నీ జీవితంలో ఉన్న ప్రతి పాపమును కొట్టివేసి దేవునికి ముందు యథార్థముగా నిలబడి ఆయన నీతో మాట్లాడిన రీతిగా అనగా నిన్ను నీవు సరి చేసుకుంటూ ప్రతి విధమైన శోధన నుండి తప్పించబడి దేవుని కొరకు నిలబడాలని ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. అయితే కొన్నిటిని అనగా ఇదంతా నాకు వద్దులే, ఈ పాపం నాకేమంత బాగలేదు, అయితే ఇది నాకు ఇష్టమైన పాపము, ఇది ఎవరికి తెలియదులే అని రహస్యముగా చేసే పాపములు నీ జీవితములో నీవు దాచిపెట్టుకున్నట్లయితే ఎలాగూ అమాలేకీయుల్ని అందరినీ హతమార్చమంటే కొన్ని విషయాలను సౌలు ప్రక్కన పెట్టాడో అలాగూ నీవు కూడా కొన్ని కార్యములను, కొన్ని పాప కార్యములను దాచిపెట్టుకొని అన్ని విడిచిపెట్టినానులే అన్న రీతిగా ఉన్నట్లయితే ఒక దినమున అవి నీకు ప్రాణమునకు హానిగా నీకు నీ జీవితములో నీవు దేవునిలో ఎదగకుండగా నిన్ను మరణమునకు తీసుకొని వెళ్ళే కార్యములుగా మార్చబడుచున్నాయని దేవుని యొక్క వాక్యము హెచ్చరిస్తూ ఉన్నది. అలాంటి ఇంకా ఎక్కడ నీ జీవితంలో దాచుకొని ఉన్నావో అలాంటి పాపములు ఇంకా ఎక్కడ నీలో రహస్యముగా కాపాడుకుంటున్నావో వాటిని ప్రభు ఈ ఉదయకాల సమయమున పరిపూర్ణముగా తీసివేసుకొని నీలో ఎటువంటి అమాలేకీయుల యొక్క స్వభావము
నాశనకరమైన కార్యము, మరణమునకు సంబంధించిన కార్యము నీలో లేకుండగా, ఏది నేను మరలా నాశనం వైపు తీసుకొని వెళ్తున్నా అది పరిపూర్ణంగా నీ జీవితంలో తీసివేసి దేవుని యొక్క మాటకు లోబడి ఆయనను వెంబడించే జీవితమును కలిగి ఉండమని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఈ ఉదయ కాలమున నీలో ఉన్న అమాలేక్య స్వభావమును, నీలో ఉన్న పాపమును, దాచి ఉంచబడిన పాపమును బయటకు తీసి దేవుని యొక్క సన్నిధిలో దాన్ని విడిచిపెట్టి దాని గురించి నీవు పశ్చాత్తాపడి దేవుని యందు నిన్ను నీవు సరిచేసుకొని ఆయనను వెంబడించినట్లయితే దేవుని యొక్క కృపను పరిపూర్ణముగా నీ జీవితంలో సంపాదించుకొనగలవు. అలాగూ లేకపోతే నీవెంత ప్రయాసపడినను, నీవు ఎన్ని కార్యములు చేసినను, ఆ పాపము నిన్ను వెంబడిస్తున్న దాన్ని బట్టి, అది ఏదో ఒక రీతిన నిన్ను శోధిస్తున్న దాన్ని బట్టి ఒక దినము నిన్ను మరణమునకు అనగా నిత్య మరణమునకు తీసుకొని వెళ్ళి దేవునికి నిన్ను దూరము చేసి ఆయన రాజ్యంలోనికి ప్రవేశము లేకుండా చేసి నీవు ఎదురు చేసిన ఆశీర్వాదములకు దూరముగా నిన్ను బలవంతముగా లాక్కొని వెళ్తుంది. అందుకే ప్రభు సెలవిస్తూ ఉన్నాడు, ఈ ఉదయకాల సమయమున నీలో ఉన్న ప్రతి పాపపు స్వభావమును, ప్రతి బలహీనపు కార్యమును, ప్రతి విధమైన శోధనకరమైన కార్యమును తీసివేసి దేవుని కొరకు నిన్ను నీవు సమర్పించుకొని ఆయన కృపలో ఎదుగుటకు సహాయము చేయము. ఏ విషయమైతే ప్రభువు నీతో మాట్లాడి నీకు వద్దు అంటాడో, దీన్ని సమూల నాశనం చేయి అనగా నీ జీవితంలో తీసివేయమంటాడో, దాని వైపు చూడక అని పరిపూర్ణంగా నీ జీవితం నుండి దూరము చేసి దేవునికి విధేయురాలుగా ఉండు. ఆయన కృపను నిత్యము సంపాదించుకొను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగల యేసయ్య, ఈ ఉదయకాలమున నీవు మా మధ్య ఉంచిన నాయన నీ యొక్క అమూల్యమైన హెచ్చరికల కోసం వందనములు. మేము నాయన కొన్ని డార్లింగ్ సిన్స్ను దాచిపెట్టుకుంటూ, మాకు నాయన ఇష్టమైన కార్యములను దాచిపెట్టుకుంటూ ఎవరు చూస్తున్నారులే అనుకుంటున్నాము, కానీ ఒక దినం అవి మాకు ఉరిగా మారిపోయి నీ రాజ్యమును చేరకుండగా మరణమునకు తీసుకొని వెళ్ళే కార్యములుగా మార్చబడుతున్నాయని గ్రహించుటకు ఈ ఉదయకాల సమయమున నీవు ఇచ్చిన హెచ్చరికల కోసం వందనాలు చెల్లించుకుంటూ నీకు లోబడేదానికి, నీ మాటలకు విధేయులుగా ఉంటూ నీవు చెప్పిన రీతిగా నడుచుకున్నటకు కృపణ దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయుండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.